గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా బీపీ ఎక్కువగా పెరిగిపోతుంది అని అనుకుని బాధపడుతున్నారా? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అండ్ దేని వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ రవిశంకర్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. థ్యాంక్ యూ. సో నిజంగా లేట్ ఏజెస్ లో ఉన్న వాళ్ళు కూడా అడల్ట్స్ లో కాకుండా యంగ్స్టర్స్ లో కూడా బీపీ అనేది పెరిగిపోతుంది కదా. సో ఇండియా ఈజ్ లైక్ క్యాపిటల్ ఆఫ్ దిస్ అని చెప్పుకోవచ్చు. రైట్. ఇండియా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఆర్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. నౌ గోయింగ్ టు బి క్యాపిటల్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆల్సో. బీపీ సడన్గా లాస్ట్ 20 yearsలో మేము చూస్తుంటే చాలా పెరిగింది. దెర్ ఆర్ 2 అర్బన్ పాపులేషన్ అండ్ రూరల్ పాపులేషన్. ఒక టైంలో మేము అనుకున్నాం ఓన్లీ అర్బనైజేషన్ వల్ల బీపీ పెరుగుతున్నది. ఇప్పుడు రూరల్ పాపులేషన్ కూడా బీపీ పెరుగుతున్నది. ఎనీ పర్సన్ మోర్ దెన్ 18 years బీపీ చెక్ చేయడం. మేము లాస్ట్ టైం నేను సిఎస్ఐలో ఉన్నప్పుడు అండ్ మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి కొన్ని కాలేజ్లో మేము బీపీ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాం. అండ్ యూ కెన్ నాట్ ఇమాజిన్ దట్ అట్లీస్ట్ 10% వాళ్ళకి బీపీ హై ఉన్నది. సో బీపీ హై ఉన్నదని వాళ్ళకి తెలియదు. బికాస్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. మీరు చెక్ చేయించుకోకపోతే అది అట్లాగే ఉంటుంది, హై రైజ్ అవుతుంది. మీకు ఎప్పుడు తెలుస్తుంది? టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అవుతూనే తెలుస్తుంది. అంటే హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ బ్రెయిన్ ఇవన్నీ డ్యామేజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఆల్వేస్ మీరు బీపీ చెక్ చేయడమే మంచిది. స్టాటిస్టిక్స్ ప్రకారం అవేర్నెస్ అంటే మీకు బీపీ ఉన్నదా లేదా ఈజ్ ఓన్లీ 36%కే ఉన్నది, మిగతా వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళు అంటారు నాకు చక్కెర లేదు, నాకు సార్ నాకు 180/100 ఉన్నా కూడా నేను ఐఎమ్ అబ్సల్యూట్లీ నాకు అసలు చక్కెర రావట్లే. కానీ ఒక 6 నెలల తర్వాత వాళ్ళ పేషెంటే వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్గా వస్తారు, ఆర్ హార్ట్ ఫెయిల్యూర్గా వస్తారు, హార్ట్ అటాక్లో వస్తారు. సో ఇప్పుడు బీపీ సైలెంట్ కిల్లర్ ఏదో మేము చూసుకోవాలి అంటే బ్లడ్ అవేర్నెస్ ఏది ఉన్నదో ట్రీట్మెంట్ ఎంతమంది తీసుకుంటున్నారు? ఎస్, ఒక్కోసారి తెలిసిన తర్వాత ఒక 40% దాకా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీ టార్గెట్ రీచ్ అయ్యారా లేదా. మేము చూస్తుంటాం 36% ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళు టాబ్లెట్ తీసుకున్న తర్వాత కూడా 150/90 ఉంటున్నది, 160 టాబ్లెట్ తీసుకుంటున్నారు కానీ ఎఫెక్టివ్ అవుట్లే. మీ టార్గెట్ అవుతున్నది 120/80 రావాలి ఆర్ 130/80 రావాలి. అది వచ్చిందాకా అది. సో ఎగ్జిక్యూషన్ ఏది ఓన్లీ 32% దాకా అవుతున్నది. సో ఓవరాల్ 30% మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటవుతాయి? సపోజ్ ఒక పర్సన్కి బీపీ ఉన్నది 150/90, వాళ్ళకి ఏం లక్షణాలు లేవు, వాళ్ళ బ్రెత్లెస్నెస్ లేదు, చెస్ట్ పెయిన్ లేదు, చక్కర రావడం కూడా లేదు. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 2-3 years తర్వాత హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఈజ్ 41%, బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఛాన్సెస్ ఈజ్ 33%, కిడ్నీ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఈజ్ 32%, అండ్ పేషెంట్ ల్యాండ్ ఇంటూ హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్మోస్ట్ 40%. సో ఇవన్నీ మీరు కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు తెలియపోయినా ఒక 5-6 yearsలో మీకు ఈ 4 జబ్బులు రావడం ఖచ్చితం. సో దీనికి మీరు ప్రివెంట్ చేసుకోవాలి. హార్ట్ అటాక్ రాకుండా మీరు చూసుకోవాలి, హార్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవాలి, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవాలి, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మీరు చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు బీపీ చెకప్ చేయించుకోవాలి. బీపీ కంట్రోల్లో ఉన్నదా లేదా. సో అందరికీ ఒకలాగే ఉండదు. కొంతమంది అంటుంటారు ఓల్డ్ ఏజ్ కనుక మాకు బీపీ 160 ఉన్నా పర్వాలేదు. కానీ రీసెంట్ స్టడీస్ అన్నీ తెలిసింది ఈవెన్ 60 year మేల్కి కూడా బీపీ 130/80 ఉండాలి. 160 ఉన్నది అనుకోండి, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఆఫ్ ది బీపీ ఏదో ఇప్పుడు 4-5 చెప్పాను దానివల్ల కూడా డ్యామేజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. సో బీపీ ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి? మీరు సపోజ్ బీపీకి మీరు కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి, 160 నుంచి 140 ఆర్ 140 నుంచి 120కి తెచ్చుకున్నారు అనుకోండి, 50% ఛాన్సెస్ మీకు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గిపోతుంది, 33% ఛాన్సెస్ మీరు హార్ట్ అటాక్ తగ్గించుకుంటారు. సో 10 millimeter ఆఫ్ మెర్కురీ డైస్టోలిక్ అండ్ 20 millimeter ఆఫ్ మెర్కురీ సిస్టోలిక్ మీరు తగ్గించారు అనుకోండి, యూ కెన్ ఈవెన్ కంట్రోల్ యువర్ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ రీనల్ ఫెయిల్యూర్
30-40% దాకా మీరు తగ్గించవచ్చు. సో బీపీ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. మీరు ఎంత పరిస్థితులైనా రెగ్యులర్ చెకప్ చేయించుకోండి. సపోజ్ మీరు బీపీ ఉన్నది అనుకోండి, ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, నార్మల్ స్లీప్ చేయాలి, సాల్ట్ కొంచెం రెడ్యూస్ చేయాలి. ఇవన్నీ మీరు చేసుకుంటే, స్మోకింగ్ ఉంటే బంద్ చేయాలి, కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం లిమిట్ స్ట్రెస్ చేయండి. టాబ్లెట్ ఈఫ్ ఎట్ ఆల్ డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేశారో అది మీరు కంటిన్యూ చేయండి అండ్ రెగ్యులర్గా ఫాలో అప్ చేయండి. బీపీ కంట్రోల్ 130/80 చేసుకోండి అండ్ యూ కెన్ ప్రివెంట్ 33% ఆఫ్ యువర్ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్ అండ్ రీనల్ ఫెయిల్యూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.